ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కోసారి ఓటమి అనేది అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభం కావచ్చు. కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఒక నాయకుడు 5 ఏళ్లలోనే ఏకంగా 90,000 ఓట్ల భారీ మెజారిటీతో ఎలా తిరిగివచ్చారు? ఈ అసాధారణ రాజకీయ పునరాగమనం వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 5,337. రాజకీయాల్లో ఒక్క ఓటు కూడా గెలుపోటముల్ని మార్చేయగలదు. కాని ఈ నంబర్, ఇది ఒక రాజకీయ ప్రయాణానికి పునాది వేసింది. ఇది కేవలం ఓటమి తేడా కాదో, ఓ పెద్ద మార్పుకు నాంది పలికింది. సరిగ్గా 2019లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాని కేవలం 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది చాలా చిన్న తేడా, కాని ఈ ఓటమి ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రభావమే చూపింది. అంతేకాదు, ఓ కొత్త వ్యూహానికి దారితీసింది. అయితే ఈ ఎన్నికల ఓటమికి ముందు ఆయన పొలిటికల్ జర్నీ ఎలా ఉంది? చాలామందికి తెలియని విషయమేంటంటే, ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవక ముందే